కేంద్రంలో కార్మిక సంఘాల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో కార్మిక సంఘాల సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్మికుల శ్రమ చెమట చుక్కలు లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. అలాంటి కార్మికుల పట్ల కేంద్ర వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది అని పేర్కొన్నారు. 50% మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలనే కార్మిక వ్యతిరేక నిబంధనలు పెట్టింది అన్నారు. కార్మికులను మేనేజ్ చేసి అక్కడ యూనియనే లేకుండా చేస్తుంది. మొదటి నుండి బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ, బడాబాబులు బడా పారిశ్రామికవేత్తల పార్టీ అని పేర్కొన్నారు. వారు మొత్తం 16,50,000 కోట్లు మాఫీ చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని తెలియజేశారు. కార్మికులకు 16,000 జీతం ఇవ్వమంటే మనసు వస్తలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయమంటే, కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించమంటే వీరికి చేతులు రావు అని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.